నమస్తే ఫ్రెండ్స్. మనం మొదటి భాగంలో పుష్పగిరి క్షేత్రం ఎలా ఏర్పడిందో దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఈ వీడియోలో మీరు దక్షిణ కాశీ ప్రయాణం అక్కడితో ముగియలేదనమాట. ఈరోజు మనం చూడబోయేది ఒక అద్భుతమైన శిల్పకళ మాత్రమే కాకుండా ఈ శిలలపై జరిగిన దాడులు, ఈ గుడిపై జరిగిన దాడులు, ఔరంగజేబు అప్పుడు ఈ గుడిపై చేసిన దాడులు, ఇంకా కొంతమంది మతస్థులు అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ గుడిపై జరిగిన దాడుల గురించి మనం తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న లైక్ వేసుకోండి, నాకైతే ఎంకరేజ్మెంట్ ఉండాలి. అయితే నేను ఎండాకాలంలో స్టార్ట్ అయ్యాను అనమాట. నాకు సమ్మర్ డేస్లోనే మంచిగా కుదురుతుంది వీడియోస్ తీసేదానికి. అయితే ఆ పిల్ల చూశారు కదా, అంత కాలు కాలిపోతున్నాయంటే అట్లా వెళ్తుంది చూడండి. అండ్ ఈ ఇసుకలో కాలు లేక చెప్పులు లేక నడుస్తుంటే చుక్కలు కనిపిస్తున్నాయి నాకైతే. అంత హీలింగ్ 44 డిగ్రీస్ ఉన్నది అంట. సో పుష్పగిరి వచ్చి 2 టెంపుల్స్గా ఉన్నది. ఇది వచ్చి చెన్నకేశ్వర స్వామి టెంపుల్. ఇది ఇంకొక టెంపుల్ వచ్చి వైద్యనాథేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. వైద్యనాథేశ్వర స్వామి టెంపుల్ పేరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ ఉన్న లింగాన్ని సాక్షాత్ దేవతలు వైద్యులుగా ప్రార్థించారంట. దాని ప్రకారం పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈయనను వైద్యనాథేశ్వరుడు అంటారంట. ఇక్కడ ఉన్న అద్భుతమైన సరోవరంలో స్నానం చేసి స్వామిని దర్శించుకుంటే మొండి వ్యాధులు కూడా నయమవుతాయని భక్తుల నమ్మకము. అంటే ఈ ఆలయంలో లోపల ఉండే ప్రశాంతత, ఈ శిల్పకళ మిమ్మల్ని వేరే లోకాన్ని తీసుకెళ్తాయి ఖచ్చితంగా. ఇక్కడ ఉన్న నంది విగ్రహం మరియు గర్భాలయంలోని వాస్తురీతులు ఎప్పటికీ ఇంజనీర్లను కూడా ఆశ్చర్యపరుస్తాయి. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. అయితే ఊర్లోంచి వచ్చాక ఈ టెంపుల్ ఇలా బయట అట్లా నార్మల్గా కనిపిస్తుంది, బట్ చాలా పురాతనం ఇది టెంపుల్. ఉన్నారా పూజారులు? కాళ్ళు కాలిపోతున్నాయి అన్నమాట. అసలు దానిలోకి వస్తేనే చల్లగా ఒక మంచి ఫీలింగ్ ఉంది, గాలి ఎంత వస్తుంటే. అయితే ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం చాలా ఓల్డ్ అంతా గ్రానైట్తో నిర్మించిన భవనంలా కనిపిస్తుంది. ఇక్కడ మనకు నోట్స్లో దీని చరిత్ర గురించి మొత్తం ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది, దాని గురించి మొత్తం హిస్టరీ ఉంటుంది. ఇక్కడ వచ్చి మనకు హరికథ బుర్రకథ జరిగే ప్రదేశం ఈ మండపము. అండ్ ఇక్కడ చిన్న శివలింగం అయితే ఒకటి ప్రతిష్ఠించి పెట్టినారు. ఈ స్టార్టింగ్లో మనం ఇక్కడ చూస్తే లోపల మనకు చిన్న శివలింగం అయితే కనిపిస్తుంది మనకు లోపల. అయితే పుష్పగిరిని రెండవ హంపి గూడ అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారంటే చెన్నకేశ్వర ఆలయం గూడ పైన రామాయణం, మహాభారతం ఆ సీన్స్ అనేటివి చాలా బాగా చెక్కినారనమాట. ఆ శిల్పాలన్నిటి మీద హనుమంతుడు సీతమ్మ కుంగరం ఇచ్చే దృశ్యము, రావణవధ, ఇవన్నీ రాతి మీద బాగా చక్కగా కాగితం మీద గీసినట్టుగా పెట్టారు. అండ్ ఇక్కడ ఎలా అంటే పెన్న నదికి రెండు వైపులా ఆలయాలు ఉండడం వల్ల వర్షాకాలంలో ఈ నది నిండినప్పుడు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఒకవైపు శివుడు, మరోవైపు విష్ణువు ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు శివలింగాలు అండ్ ఇక్కడ ఉన్న సర్పం సంబంధించిన లింగాలు, ఆయన విగ్రహాలు, ఈ విగ్రహాలన్నీ లోపలికి తెచ్చిపెట్టారు. మరి అప్పుడు అన్నీ విరగొట్టి పెట్టేవాళ్ళు అనమాట. ఈ దాడులలో ఇవి కొన్ని కాపాడుకున్నారు, ఇక్కడ లోపల తెచ్చిపెట్టుకున్నారు టెంపుల్ లోపలనే. మీరు ఇక్కడ చూసుకుంటే చాలా విగ్రహాలు లోపల దాచిపెట్టి ఉన్నారు. అసలు ఈ టెంపుల్ అన్నీ ఒకప్పుడు బయట ఉండేటివి, ఇవి ఇక్కడ కొన్ని ప్రతిష్ఠించినారనమాట. కొన్ని బాగున్న వాటిని బాగా నీట్గా తీసుకొచ్చి పెట్టారు, బాగాలేని వాటిని సైడ్ పెట్టేస్తారు ఒక చోట మూలన. అవి ఎందుకంటే విగ్రహం విరిగిపోయినవి మళ్ళీ మనకు తెలుసు కదా పూజించకూడదని. బాగున్న వాటిని మాత్రం మళ్ళీ ప్రతిష్ఠించినట్టు తెలుస్తుంది ఇక్కడ ఈ శిల్పాలన్నీ చూస్తే కొన్ని శ్రీకృష్ణ దేవాలయాలకు సంబంధించినవి. ఎందుకంటే ఓరుగల్లు ఇటువంటి పేరు గల్లు, వీరగల్లు ఇట్లాంటి నేమ్స్ అన్ని కనిపిస్తాయి మనకు ఈ శిల్పాల మీద. అండ్ కాకతీయ రాజులు కూడా ఉన్నప్పుడు కూడా దీనికి మంచి వైభోగం ఉన్నట్టు ఈ టెంపుల్ గురించి తెలుస్తుంది. మన ఎంట్రన్స్లో అయితే ఇక్కడ మనకు శివపార్వతి బాగా కనిపిస్తారు. తర్వాత రైట్ సైడ్ మనకు వెళ్తే శివలింగం మనకు దర్శనం ఇస్తుంది. అద్భుతంగా లింగ రూపంలో మనకు దర్శనం ఇచ్చారు. మనం ఇక్కడ ఇంకా చూస్తే గౌతమ బుద్ధుని విగ్రహాలు కూడా ఎందుకు కనిపిస్తున్నాయి, మరి ఏమిటో తెలియదు దీని విషయం అయితే నాకు. అయితే ఇక్కడ ఆదిశంకరాచార్యులు కూడా వచ్చి ఇక్కడ సందర్శించి శక్తిపీఠంగా పెట్టినట్టు మనకు తెలుస్తుంది. మనకు శక్తిపీఠాలు ఉన్నాయన్నమాట ఇక్కడ.
అయితే దర్శనం అయిపోయాక మనకి ఇక్కడ మీనాక్షి అమ్మవారు కూడా మనకు ఇలా విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. అభిల తీర్థం శ్రీ కామాక్షి దేవి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం కుంకుమార్చనం హరిషే. సో ఇందాక చెప్పాను కదా ఆది శంకరాచార్య గురువు గురించి. ఆది శంకరాచార్యులు 87వ శ్రీచక్ర పీఠము కడపలోని పుష్పగిరిలో పెట్టారనమాట. ఈయన వల్ల హిందూ ధర్మము బాగా నిలబడింది. భారతదేశం అంతటా హిందూ ధర్మాన్ని అణచివేయడంలో ఆయన కాపాడాడు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ప్రాచీన కళలు ఇవన్నీ ఎటువంటి శిల్పాలను డ్యామేజ్ చేయకూడదని నోట్ అయితే పెట్టున్నారు. మనకి ఇంకా ఇక్కడ చాలా శిల్పాలు అయితే మనకు దర్శనమిస్తాయి. ఎన్ని అంటే అన్ని దాంట్లో ప్రాణం ఉన్నట్టే అనిపిస్తాయి. అంత బాగా నీట్గా ఉన్నాయి అసలు. ఇంత ప్రాచీన కాలమైన శిల్పాలు అసలు. అదే వేరే దేశాలలో అయితే వీటికి మంచి ప్రాముఖ్యత ఇచ్చేటవాళ్ళు. మన నాగరికతని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేదనమాట. చూసారా అసలు మొండాలన్నీ అసలు వాటి తల భాగాలు నడుము దగ్గరికి ఆ గోడలతో నరికి పడేశారు. ఆ రోజు ఔరంగజేబు అటు వాటర్ అందరూ దాడి చేసినప్పుడు టెంపుల్స్లో పుష్పగిరి కూడా బాగా దెబ్బతినాల్సి వచ్చింది ఆ టైంలో. అయితే చరిత్రలో వెళ్తే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఉన్నాడు కదా, దక్షిణ ప్రాంతంపై అంటే దక్షిణం దండయాత్ర చేసినప్పుడు అనేక హిందూ దేవాలయం పైన కూల్చేయాలని ఆదేశిస్తాడనమాట. ఆ టైంలో పుష్పగిరి కూడా దాడులలో తప్పించుకోలేకపోయింది. ఆ ఆలయం ప్రకారం పైన చూస్తే అనేక విగ్రహాలు తలలు ఉండవు, అసలు చేతులు విరిగిపోయి రూపురేఖలన్నీ మారిపోయి చూస్తే మనకు చాలా మనసు కలత చెందుతుంది అనమాట. చాలా బ్యాడ్గా అనిపిస్తుంది. ఎంత హేట్రేట్ చేసేవాళ్ళు అసలు హిందువుల పైన ఇప్పటికి కూడా జరుగుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాము. మరి ఎందుకో ఇంత దాడులు జరుగుతాయి మనకైతే తెలియదు. మన పూర్వీకుల అద్భుతమైన శిల్పకళను మన ధర్మాన్ని దెబ్బతీయడమే కాకుండా వారి ముఖ్య ఉద్దేశము శిల్పకళను గమనించి చూస్తే సజీవంగా ఎంత చెక్కారో దానిపైన మనకు తెలుస్తుంది. వాళ్ళు మన పూర్వీకులు మన శిల్పకళను వాళ్ళు డ్యామేజ్ చేయడము, మన యొక్క సంస్కృతులను ఆచారాలను దెబ్బతీయడమే. దానివల్ల మనకు ఆత్మాభిమానం దెబ్బతింటే ఇంకేముంది, అందరూ చేంజ్ అవుతున్నారు, డైవర్షన్ అవుతున్నారు. ఇక్కడ చూసారా అసలు ఈ శిల ఎంత బాగుందంటే అసలు విష్ణుమూర్తిది అసలు నాశనం చేసి పెట్టారు. ఇంకా అది ఇంకా పూజించడానికి కుదరదు అన్నమాట. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కడప పుష్పగిరి ప్లేస్లో ఉన్నాము. ఇక్కడ స్వామివారిని దర్శించుకొని మనం ఆశీర్వాదం తీసుకొని బాగా వచ్చాము. ఇక్కడ మనము చూడదగిన ప్లేసుల్లో ఆది శంకరాచార్యులు తిరిగిన ప్లేసులలో ఇది ఒకటి. ఇది 87వ శక్తిపీఠంగా చెప్తున్నారు ఇక్కడ. చాలా అద్భుతంగా ఇది ఏమంటారు వీరగల్లు అంటున్నారు. బహుశా ఇది విజయనగర రాజుల కాలంలో కట్టించింది అని అనుకుంటున్నాను. సూపర్గా ఉంది టెంపుల్, చూడాలనుకునే బాధచ్చు. ఇక్కడ స్వామివారు లింగ రూపంలో అండ్ ఏంటంటే విగ్రహ రూపంలో కూడా దర్శనమిస్తారు. అమ్మవారు కూడా ఉన్నారు ఇక్కడ. కడప నుంచి ఇక్కడికి ఇది ఇంత డిస్టెన్స్లో ఉంటుంది. లోపల చాలా విగ్రహాలు పగలగొట్టేస్తారు. అసలు చాలా విగ్రహాలు పగలగొట్టేస్తారు. అసలు విగ్రహాలు అయితే చాలా వంకరగా కొట్టేసి చాలా డ్యామేజ్ చేసి పెట్టారు. అక్కడ నోట్లు కూడా రాసి పెట్టారు ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు. ఆలయం పురాతన కాలం నాటివి కదా, అవి వాటిని పాడు చేయొద్దని నోట్ రాసి పెట్టారు అక్కడ వాళ్ళు. నిజంగా ఇట్లాంటి పురాతన కాలం నాటి జోలికి వెళ్తే వాళ్ళకి ఏమొస్తుందో తెలియదు, కానీ ఇంత దాడులు జరిగాయి హిందూ దేవాలయం అనేది చాలా బాధేస్తుంటుంది అప్పుడప్పుడు చూస్తే. కానీ వీడియోలు అప్పటి కాలం నాటివి పురాతన కాలం నాటి ఎన్నో చారిత్రక కట్టడాలు ఇంత బాగా చెక్కారంటే దానిలో ఒక్కొక్క సీనరీ ఆ విగ్రహాలను చూసినప్పుడు మనకు విజువలైజేషన్ చాలా చక్కగా కనిపిస్తుంది. కొన్ని పగలగొట్టడం వల్ల దాడులలో దానిని పాడు చేసి పడేశారు. కొన్ని విగ్రహాలు సరిగ్గా కనిపించట్లేదు, దాని యొక్క రూపురేఖలు మార్చేసి పడేశారు. కానీ కనిపించిన వాటిలో మంచిగా కనిపించి మీకు షో చేసి చూపించాను. ఇది చాలా బాగుంది. ఇంకా వర్షాకాలంలో ఇట్లా వస్తే ఆ సైడ్ నుంచి ఈ సైడ్ రాలేరు, అప్పుడు చుట్టూ తిరుక్కొని రావాల్సి వస్తుంది. ఇది వాగుకు పెన్నా నదికి అటు సైడు స్వామివారు ఉంటారు,
అక్కడ ఫేమస్, అక్కడే ఎక్కువ మెయిన్ టెంపుల్. సెకండ్ ఇది వస్తుంది, ఇది పుష్పగిరి ఈ గ్రామంలో ఉంటుంది ఈ టెంపుల్ వచ్చి. అలా తిరుగుతుంటే కొంతమంది ఒంగోలు నుంచి వచ్చారంట, వాళ్ళని అడిగి చూద్దాం ఎలా ఫీల్ అయ్యారు. ఒంగోలు నుంచి వచ్చారు మన ఫ్రెండ్స్, వాళ్ళని అడుగుదాం ఎలా ఉందో టెంపుల్ గురించి వాళ్ళే చెప్తారు. నీ పేరేం పేరు అబ్బా? నానినా? ఓకే, మా వ్యూవర్స్కి చెప్పండి ఎలా ఉంది ఇక్కడ టెంపుల్ గురించి. టెంపుల్ ఓవరాల్గా అయితే మొత్తం బాగానే ఉంది. 108 శివలింగాలు అన్నీ ఉన్నాయంట. 108 కొండపైన అంతా చూసాం తిరిగి, బాగానే ఉంది ఓవరాల్. ఎలా ఉంది అక్కడ వాగా అవతల ఎలా ఉంది, నది అవతల పెన్నా నది అవతల ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ కొంచెం కూల్గా ఉంది, కాకపోతే అక్కడ ఎండకి బాగా మాడిపోయినాయి. సో తిరిగాం, బాగానే ఉంది, పర్లేదు క్లైమేట్ అంతా. అయితే గుడి చూసేదానికైనా 13th century అంట, చోళులు కట్టించారు. శక్తి పీఠాలలో ఇది 87వ శక్తి పీఠంగా చెప్తున్నారు. అదే మరి మనకైతే తెలియదు ఫస్ట్ టైం. నీకు ఎలా తెలిసి బ్రో దీని గురించి? అంటే విన్నావు మామూలుగానే ఇంకా ఫోన్లో టూరిస్ట్ ప్లేస్ అని నియర్ బైలో సెట్ చేసి అలా వచ్చాం అంతే. అలా అనుకోకుండా వచ్చినాం, కానీ ఇక్కడికి వచ్చి చూసాక తెలిసింది చాలా హిస్టరీ ఉందని. చాలా పెద్దగా ఉంది కదా టెంపుల్స్. అక్కడ ఇక్కడ చాలా ఉంది, అటు సైడ్ గానీ ఒకటి ఉంది, వెళ్ళాము అక్కడికి కానీ పర్లేదు బాగానే ఉంది అక్కడికి. సో అది ఫ్రెండ్స్ ఎలా ఉంది, అతను అలా చెప్పాడు. అతను ఇలా అక్కడ టూరిజం ప్లేస్లో చెక్ చేస్తే ఇట్లా తెలిసిందంట, పుష్పగిరి బాగా నచ్చిందంట చెప్తున్నాడు. చూసారుగా ఫ్రెండ్స్, మన ఇండియాలో ఎన్నో రహస్యమైన క్షేత్రాలు ఉన్నాయి, కానీ ఒకే చోట శివకేశవులు ఇద్దరికి సమాన పీఠం ఉన్న క్షేత్రం వచ్చి చాలా అరుదుగా ఉంటాయి. అది మన కడప జిల్లాలోని పుష్పగిరిలో ఉన్న మన అదృష్టంగా భావించాల్సి వస్తుంది. అయితే ఇక్కడ అంతగా ఇది నేను వేసవి కాలంలో అయిందానా, ఇక్కడ అంతగా విజిట్ అయ్యే వాళ్ళు లేరు. నేను అసలు మిట్ట మధ్యాహ్నం టైంలో వచ్చాను అనమాట. ఇక్కడ చూసుకుంటే బటర్ఫ్లై బూజు అంటే నెట్లో ఇరకపోయి ఉంది, స్పైడర్ నెట్లో. అది చనిపోయిందేమో అనుకున్నాను, బట్ ఎక్కడి నుంచో అదే పనిగా కాపాడడానికి దానికి ఏదో రుణం ఉన్నట్టు అంత దూరం నుంచి వచ్చి కాపాడడానికి వచ్చినట్టుంది ఈరోజు. అట్లా తీసి కాపాడాలకి అది ఎగిరిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ పుష్పగిరికి అయితే మీరు ఒకసారైనా విజిట్ చేసి చూడండి, మీరు మంచి ఫీల్ అయితే ఉంటుంది గ్యారంటీ. ఇది మన కడప జిల్లా నుంచి ఒక 16 kilometers దూరంలో ఉంటుంది. కడప నుంచి మీరు బస్సెస్ మరి ఆటో ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. కార్తీక మాసం వల్ల మహాశివరాత్రి అప్పుడు ఇక్కడ బాగా క్రౌడ్ ఉంటుంది, ఫెస్టివల్స్ గ్రాండ్గా చేస్తారు. సో అది ఫ్రెండ్స్, ఇక్కడ పుష్పగిరిలో శ్రీ విద్యానంద స్వామి వల్ల ఇక్కడ ప్రతించిన ప్రతి ఒక్క దాన్ని మీకు చూపించగలిగాను. పుష్పగిరి విశేషాలన్నీ మీకు కళ్ళకు కట్టినట్టు చూపించానని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్. చాలా అలసిపోయాను, ఏమీ ఫుడ్ అనేది తీసుకోలేదు. ఆఫ్టర్నూన్ 10 to 11 వచ్చాను ఇక్కడికి వచ్చి అక్కడ ఆ సైడ్ తీసుకున్నాను, వాగ్ దాటుకొని వచ్చి వరకు తీసుకొని ఇక్కడ తీసాను. చాలా టైర్డ్ అయిపోయాను, ఓన్లీ ప్రసాదము దాంట్లోతో సరిపోయింది. I hope you enjoyed this video. Thank you my subscribers. Please subscribe my channel and like and share.